హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టీల్స్. ఇవాళటి వ్లాగ్లో మనము డే 2 ఆఫ్ వెయిట్ లాస్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ వీడియోలో మనము ఒక హెల్తీ జ్యూస్ అండ్ ఒక హెల్తీ లంచ్ మీల్ గురించి మాట్లాడుకుందాము అండ్ దాంట్లో ఉండే బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఇవాళటి మార్నింగ్ హెల్తీ జ్యూస్ వచ్చేసి గ్రీన్ జ్యూస్. అంటే దీంట్లో మనము కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం, పసుపు ఇంకా నిమ్మకాయ వాడామన్నమాట. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ, బి, సిఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే మనకి డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఇంకా క్యాన్సర్, హార్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉన్న వాటికి అన్నిటికీ రిస్క్ తగ్గిస్తుంది అండ్ మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కొత్తిమీరలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల మనకి యాంగ్జైటీ అండ్ స్లీప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అది మనకి డయాబెటీస్ కంట్రోల్లో పెట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా పుదీనాలో ఉండే ప్రాపర్టీస్ వల్ల మనకి కోల్డ్, కాఫ్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, సైనస్ ఇష్యూస్ ఇవన్నీ తగ్గిస్తుంది అండ్ మన బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అండ్ మెటబాలిజంని కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఈ జ్యూస్లో మనం పసుపు వాడడం వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంకా అల్లం ఇంకా నిమ్మకాయ వల్ల మనకి మన బాడీలో ఉండే టాక్సిన్స్ అండ్ ఫ్యాట్ బర్న్ చేసి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవాళటి మీల్లో మనము సామలు యూస్ చేసాము. సామలు ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఉంటాయి అండ్ అది గ్లూటెన్ ఫ్రీ కూడా. దీనివల్ల మనకి డయాబెటీస్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ ఇవన్నిటికీ రిస్క్ తగ్గుతుంది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మనము 1 కప్ ఆఫ్ సామలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే సామలని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1కి 3 కప్స్ ఆఫ్ వాటర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఈ మీల్లో మనము పెసరపప్పు చారు, ఇంకా ఒక డ్రై కర్రీ, కొంచెం క్యూకుంబర్ అండ్ క్యారెట్ సలాడ్ అండ్ ఒక మల్టీగ్రెయిన్ ఆర్ ఏదైనా ఆకుకూరలతో చేసిన రోటీ పెట్టుకోవచ్చు. సో ఈ పెసరపప్పుకి మనము ఫస్ట్ పెసరపప్పుని వాటర్ పోసుకొని అండ్ కొంచెం పసుపు, ఆయిల్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు. అది బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక పేస్ట్ లాగా రుబ్బుకొని ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక చారు కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని బాగా కలిపి దాంట్లోనే కొన్ని పచ్చి ఉల్లిపాయలు పొడుగ్గా తరుక్కోవాలి అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. చారు కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, చాప్ చేసిన గార్లిక్, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు ఇంకా కొత్తిమీర వేసి పోపు వేసుకోవాలి. వేసుకున్న పోపుని ఆల్రెడీ మరుగుతున్న చారులో కలిపేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కని తీసుకొని చారులో పిండుకొని కలుపుకొని దించేసుకోవాలి. ఇంతే అండి, పెసరపప్పు నిమ్మకాయ చారు రెడీ. ఈ మీల్లో నేను ఒకటి ఆకుకూరతో చేసిన చపాతీ యాడ్ చేశాను. మీరు జొన్న రొట్టె ఆరెల్స్ మల్టీగ్రెయిన్ చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇంకొక డ్రై కర్రీ అండ్ పెసరపప్పు నిమ్మకాయ చారు యాడ్ చేశాను, సలాడ్ యాడ్ చేశాను, సామలు రైస్ యాడ్ చేశాను అండ్ కర్డ్తో ఎండ్ చేశాను. ఈ మీల్ వచ్చేసి లో కార్బ్ అండ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఉండడం వల్ల వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది.
ఇంతే అండి. ఇవాళటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలో కమెంట్స్లో చెప్పేయండి.